4 రోజుల క్రితం మల్కాజ్గిరి నుండి భారతీయ జనతా పార్టీ సర్టిఫైడ్ ఏజెంట్గా వివరిస్తున్న ఎంపీ గారైన ఈటల రాజేందర్ గారు మా ముఖ్యమంత్రి గారిని మా ప్రభుత్వాన్ని పట్టుకొని నోటికొచ్చిన విధంగా మాట్లాడడం జరిగింది. సైకోలని మాట్లాడిండు, షాడిస్టులని మాట్లాడిండు, నా కొడకల్లారని మాట్లాడిండు. అంటే భారత ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓట్ల ద్వారా గెలిచిన వారు ఎటువైపు ప్రయాణిస్తూ ఉన్నారు. ఇందాక మా ఎమ్మెల్యే గారు చెప్పినట్టు 2021 వరకు లేదా 2014 వరకు నువ్వేదైతే రాజకీయాలలో ఉండవో నీ అణిగి మణిగి ఉండి ప్రజలతో ఎక్కువగా ఉంటాడన్న ఉద్దేశంతో నిన్ను కొందరు ఆదర్శంగా తీసుకున్నారు. ఇప్పుడు ఏమైంది రాజేంద్ర, నీకు క్యాలి తప్పినవా అని నేను అడుగుతా ఉన్నా. ప్రజాస్వామ్య వ్యవస్థను ఎందుకు దృష్టి పట్టిస్తూ ఉన్నావు? నువ్వు భారతీయ జనతా పార్టీలో ఉండి భారతీయ జనతా పార్టీ నాయకులు వార్డు నెంబర్ కూడా గెలవరు, భారతీయ జనతా పార్టీ నాయకులు వస్తే 100 మంది కూడా రారని విమర్శలు చేసే నువ్వు ఆ పార్టీలో అంతర్గత కొట్టాటలు కుమ్ములాటలు సృష్టిస్తున్నావని నిన్ను పార్టీ అధ్యక్ష పదవికి దూరంగా పెడితే మమ్ములను పట్టుకొని మా పార్టీని పట్టుకొని లేదా మా ప్రియతమ నాయకుడు 65 నియోజకవర్గాల్లో నియోజకవర్గానికి 50,000 చొప్పున మెజార్టీతో గెలిచిన మా ముఖ్యమంత్రి రేవంత్ అన్న గారిని నువ్వు అలా మాట్లాడుతూ ఉన్నారు.